జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యుడు శ్రీ 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 రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసని గళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே துல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 9వ పాసురం. 4వ గోపికను నిద్ర లేపుతూ ఉన్నారు. తూమని మాడత్తు చుత్తుం విలక్కిరియా తూపం కమజా తుయిలనై మేల్ కన్వలరుం మామాన్ మకలే మణిக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று నామం పలவும் నవిన్రేలోరెంబావాయ్. క్లుప్తంగా అర్థాన్ని తెలుసుకుందాం. దోషములు లేని శుద్ధ మాణిక్యములు పొదగబడి నిర్మించిన మేడ, దాని చుట్టూ ప్రకాశించున్నట్లు దీపములు వెలుగుచుండగా, విలాసములు సూచించు అగరు ధూపములు గుమగుమలాడుచుండగా, ఆ శ్రీకృష్ణుడు కావాలంటే రాక ఏమి చేస్తాడనే ఉపేక్షచే సర్వలక్షణోపేతమైన హంసతూలికా కల్పంపై నిద్రించు ఓ మామగారి కూతురా, కాంతి వల్ల గుర్తు తెలియకయున్న నీ మాణిక్య ఖచ్చితమైన తలుపు యొక్క గడియను తెరువుమా. ఓ మేనత్తగారు, పోనీ మీరైనా ఆమెను లేపి పంపండి. ఏమమ్మా, మీ అమ్మాయి మూగదా లేక చెవిటిదా? ఇక్కడ ఏం చెప్పుకున్నాం? చెవిడో ఉన్నామా? చెవిటిదా లేక అలసి బద్దకించుచున్నదా? అది కానిచో లేవకుండా ఆమెనెవరినైనా మంత్రించినారా లేక అడ్డుచున్నారా? ఆశ్చర్య చేష్టలు కల శ్రీయప్పతి పరమపద నివాసి అయ్యను మన కొరకై శ్రీకృష్ణుడై వచ్చినాడని ఇంకా ఆయన తిరునామాలు పాడుచుండ వెంటనే లేపి మా గోష్ఠితోటి కలపండి, పంపండి అంటూ తెలియచెప్తున్నారు. విశేష అర్థాన్ని తెలుసుకుందాం. ఈ రోజున 4వ గోపికను విలక్షణమైన రీతిలో మేల్కొల్పుతున్నారు మనవారు. ఒక ఫలాన్ని కోరి చేసే సాధన ఉపాయము అంటారు. దీనివల్ల కలిగే ఫలితాన్ని ఉపేయము అంటారు. సామాన్యులు కోరే ఉపేయములు, వాటికై ఆచరించే ఉపాయములు బోలెడన్ని. అవి మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి. వాటికి ఎన్నో నియమాలు, నిర్బంధాలు ఉంటాయి. ఏ కాస్త లోపం ఏర్పడిన విపరీత పరిణామాలకు దారితీస్తాయి. అతి ఆయాసజనకములైన సహిద్దామంటే వాటి వల్ల సిద్ధించే ఫలితాలు అల్పాలు, నస్వరములును అంటే నశించేవి. అల్పజ్ఞుడైన జీవుడు ప్రయత్నించేది ఏమంత గొప్పగా ఉంటుంది కనుక దీనివల్ల సిద్ధించేది కూడా అంతంత మాత్రమే తప్ప అనంతము శాశ్వతము కానే కాదు. మన గోపికలకు ఫలము ఉపేయము, ఇతరమైనవి కాదు. వీరు కోరేది సాక్షాత్తు శ్రీకృష్ణుడినే. అతడు సిద్ధమై ఉన్న ఫలం పైగా పరమ చైతన్యము, సర్వజ్ఞము, సర్వశక్తియుతము కూడా. అలాంటి ఉపేయమును ఏ ఉపాయానుష్ఠానంతో పొందాలి అంటూ ప్రశ్న. నాహం వేదైర్న తపసా నదానేనా న చేజ్యయా
భక్త్యాత్మనన్యయా శక్య అంటూ వేద పఠన దాన తపోయజ్ఞాదులు వేటికి తాను పొందబడనని, కేవల నిస్వార్థ ప్రేమ కలవారికి మాత్రమే తనను తాను చూపుకుంటాను అంటారు పరమాత్మ. ఇతరోపాయములన్నీ భగవంతుణ్ణి ఇవ్వ పనికి రానివే. తపనము సాధించుటకు ఉపాయము శ్రీకృష్ణుడే. ఇదియే ఉపనిషత్ రహస్యము. లోకమందు ఉపాయములు వేరు, ఫలములు వేరు. శ్రీకృష్ణుడు మాత్రము తానే ఉపాయము, తానే ఉపేయము కూడా కాగలడు. ఇది లోక విరుద్ధమేమీ కాదు. ఏడ్చే శిశువుకు అమ్మ ఉపేయము. ఆ అమ్మను సాధించి వచ్చే ఉపాయము ఏది? అమ్మే కదా. తానే వచ్చి ఎత్తుకొని తన ఒడి సౌఖ్యాన్ని శిశువుకు తృప్తితో అందిస్తుంది. భగవానుడు అదేవిధంగా ఉపేయములై ఆశ్రితులను కాపాడునని ఉపనిషత్ తాత్పర్య రహస్యార్థము. భక్తుల్లో కొందరు భగవానుడే ఉపాయమని విశ్వసించి ఇతరోపాయముల నుంచి విరమిస్తారు. వీరు భగవంతుడే ఉపాయమని నమ్మిక కలవారు కనుక ఉపాయనిష్ఠులు అంటారు. వీరు తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్లుగా ఏష హ్యేవానందయాతి, ఇతడే జీవుని ఆనందింపచేయును అను దానిని విశ్వసించి ఇతరమేమీ చేయక ఇతర ఉపాయముల ఆచరణలో నిద్రిస్తుంటారు. వీరికి తమ అల్పజ్ఞానము, అల్పశక్తి తెలుస్తుంది. భగవానుని సర్వజ్ఞత, సర్వశక్తులు తెలుసు కనుక స్వప్రయత్నం నుండి పూర్తిగా విరమించి ఉండేవారు. పరగత స్వీకార నిష్ఠులని పిలువబడతారు. పిల్ల తనకు శక్తి ఉన్నా తన రక్షణ భారం తల్లి మీదనే ఉంచుతుంది. నోట కరిచి పిల్లను జాగ్రత్తగా రక్షిత స్థలానికి తల్లి చేరుస్తుంది. అలాగే ఉపాయనిష్ఠులు లోకంలో నుండి రామునిపైనే భారం వేసిన సీతమ్మ వలె భగవానుడే మనకై ఏమైనా చేసుకోవాలని తప్ప మనమేమి ప్రయత్నించరాదని అంటారు. భక్తులలో మరికొందరు ఆనందం బ్రహ్మణో విద్వాన్, పరమాత్మ అఖండ అనంతమైన ఆనందము కలవాడు. తానే ఆనంద స్వరూపుడగు ఉపనిషద్ వాక్యాలను ఎరిగి అంత గొప్ప ఫలములను ఎలా పొందక ఉండగలమని దానిని పొందటానికి ఏమైనా చేయటానికి వెనుకాడరు. ఫలస్వరూపుడి గొప్పతనం అది. అంత గొప్ప ఫలం భగవానుడు కాకపోతే ఆయనకొక నమస్కారం. శ్రీకృష్ణ సౌందర్యం కొందరిని ఉపాయనిష్ఠులను చేసింది. వారు స్వప్రవృత్తి ఏమీ లేక నిద్రిస్తున్నట్టుంటారు. భగవదనుపాయత్వాన్ని గుర్తించరు. ఇది లోపల పడుకున్న గోపికల దశ, జ్ఞాన దశ. అదే సౌందర్యం మిగిలిన వారిని ఉపాయనిష్ఠులను చేసింది. ఏవో తాము చేయక నిలువజాలకు పరుగులు తీసేట్టు చేసింది. ఇది బయట లేప వచ్చినటువంటి గోపికల దశ. ఒక భక్తుని జీవనయాత్రను స్మరించుకుంటే చాలును, మనలను అలాంటి జ్ఞానులుగా తరింపచేస్తుందని పూర్వులు గుర్తించారు. అందుకే ఈనాడు 4వ గోపిక భవన సౌందర్యాన్ని చూస్తూ మేల్కొల్పుతున్నారు. నిన్నటిదాకా శ్రవణమైంది. శ్రవణం వల్ల ఏర్పడిన సంతత మననం చేత మనోమాలిన్యాలు, దోషాలు దూరమై మనసు నిర్మలమవుతుంది. దానినే మనఃప్రసాదము అంటారు. వీనికి భగవద్జ్ఞానము ఒక కవచమై నిలచిందన్నమాట. అదే ప్రజ్ఞాప్రసాదం అంటారు. క్షుద్ర విద్యలయందు చొరలేవు. అట్టి జ్ఞాని మనన నిష్ఠుడని, స్థితప్రజ్ఞుడని భగవద్గీత చెప్పింది. స్థితప్రజ్ఞునికి దశలు 4. అవేమిటో తెలుసుకుందాం. యతమానావస్థ, అది ఇంద్రియాలను విషయాల నుండి అరికెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రజ్ఞా బలము చేత విశ్వామిత్రుని వలే. అది విశ్వామిత్రుడు పాపం కంట్రోల్ చేసుకోవాలనుకుంటాడు, కానీ ఆయన క్రోధం వచ్చేస్తూనే ఉంటుంది. వ్యతిరేక అవస్థ, వస్తు సంగమున్న వాటి యందు అపేక్ష ఏమీ ఉండదు. మనస్సులో మాత్రం తెలుస్తూ ఉంటుంది వాటి ప్రభావం. ఇది జనక చక్రవర్తి వారి దశ. 3వ దశ ఏకేంద్రియ అవస్థ. విషయ సంగం ఇక్కడ ఉండదు, కానీ అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఈ దశలో. జడభరతుడు దీనికి దృష్టాంతం. ఇక 4వ అవస్థ వశీకారావస్థ. కోరికలనే తెలియవు,
వాటిలోనే ఉన్న వాటి స్పృహ అతనికి ఎంత మాత్రమూ ఉండదు. శ్రీ సుఖయోగీంద్రుడు దృష్టాంతమని యోగశాస్త్రంలో 4 దశలు వర్ణించబడి ఉన్నాయి. వాటిలో 4వది పరిపక్వ దశ. భగవానుడు పరిపక్వ దశ నుండి ప్రారంభించి ప్రజాహాతి యదా కామాన్ అంటూ వెనుకకు 4 దశలను 2వ అధ్యాయంలో వర్ణించాడు. స్థిత ప్రజ్ఞ దశలు. అతన్ని ఆదర్శంగా తీసుకున్న మన ఆండాల్ అదే క్రమంలో ఆ స్థితిలో ఉన్న 4 గోపికలను లేపుతూ ఈరోజు వశీకార అవస్థ ఏ విధంగా ఉంటుందో ఈ గోపిక ద్వారా చూపుతుంది మనందరికీ. పరిశుద్ధ మణిమయ భవంతిలో చుట్టూ దీపాలు వెలుగుచున్నవి. దీపాలు కాంతులీనుచు ధూపములు పరిమళించుచుండా నిదురబుచ్చు పర్యంకమున మేనువాల్చి పవ్వళించిన మేనమామ కూతురా, ద్వారము తాళము తెరువవా? ఓ మేనత్తగారు, మీరైనా ఆమెను లేపరాదంటున్నాం. ఏమి మీ కుమార్తె మూగిదా లేక చెవిటిదా? బద్ధకం పైపడ్డదా? ప్రక్కన మాటనాడనీయక ఎవరైనా కాపలి ఉన్నారా? లేక మంత్ర ముగ్ధ అయినదా? అత్యాశ్చర్యకరమైన గుణచేష్టులు కల మాయావి శ్రీయప్పతి వైకుంఠవాస అంటూ ఎన్నెన్నో స్వామి నామాలను మేము కీర్తిస్తున్నా ఆమె లేచి రాకున్నదే అంటూ ఆ గోపికను ఆండాల్ మేల్కొల్పింది. ప్రియురాండ్రపై ప్రేమతో తన కోసం తెచ్చిన హారాలు మనులు ఆమె భవనానికి వాడేసి మిగిలిన 1 మనులతో తన భవనం కృష్ణుడు కట్టుకున్నాడట. రసికుడు కదా, అందుచేతనే ఈమె పరిశుద్ధం, కృష్ణుని భవనం నిర్మలం. ఈమె గొప్ప జ్ఞాని. నాలో భక్తులున్నారు, భక్తుల హృదయాలలో నేనున్నానని స్వామి అంటాడు. ఇప్పుడు భక్తుల ఇల్లు పరిశుద్ధమైన భవనం అయ్యింది. జీవుడు దేవుడు ఇరువురు సహజ జ్ఞానం కలిగిన వారే. మనకి సహజ కాంతి ఎలాగో వీరికి జ్ఞానం అలా సహజం. భారతీయ సంస్కృతిలో సంగలు ఎన్ని ఉన్నాయి? గజం అంటే 8 అని అర్థం. అట్లే మణి అంటే 9 అని అర్థం. జీవేశ్వరులు ఇరువురు మనులంటే ఇరువురికి 9 సంబంధాలు ఉన్నాయి, విడదీయరానివని అర్థం. ఇవన్నీ భగవద్గీతలో భోగ్యంగా తెలుపబడ్డాయి. స్వామిలో లీనమయ్యి చేరి ఉండటం చేత బయటవారి మాటలు వినలేరు. చెవిటివారా అని పిలుస్తారు, మూగివారా అనే భ్రమను కలుగుస్తారు. యోగ దశలో మగ్నులమైనందున బాహ్య విషయాలలో బద్ధకస్తులుగా గోచరిస్తారు. అటువంటి వారిని భగవన్నామాల అనుసంధానంతో బయట ప్రపంచంలోకి తేవాలే తప్ప ఇతరమైన ప్రయత్నాలు అనవసరం. పైగా అది వారికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ మార్గాన్ని అవలంబించి మన ఆండాల్ శ్రీ సుఖయోగీంద్రుని వంటి యోగ దిశలో మనస్సు శ్రీకృష్ణునితో చేరిపోయి ఉన్న మహాజ్ఞానిని, స్థిత ప్రజ్ఞుని, ప్రసన్నుని కమ్మని ప్రార్థించింది. ఈ పాసురంలో భోగ్యంగా అనుగ్రహించింది మన ఆండాల్ తల్లి. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.